హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు కొలికి రాలేదు. పొత్తుపై ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కురుక్షేత్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టింది ఆప్. మొత్తం 10 సీట్లు కావాలని కోరగా 5కు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఫలితంగా హర్యానా ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎవరికి వారే పోటీ చేయడం ఖాయమైంది. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు విఫలం కావడంతో 20 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది ఆప్. ఈ మేరకు ఆప్ హర్యానా చీఫ్ సుశీల్ గుప్తా కాంగ్రెస్ తో పొత్తు చర్చల వివరాలను తెలిపారు. తమతో పొత్తుల విషయంపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదన్నారు. సెప్టెంబర్ 12 కల్లా నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని, కాంగ్రెస్ తో పొత్తు కోసం నిరీక్షణ ముగిసిందన్నారు. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఆప్ తొలి జాబితా ప్రకారం ఆప్ సీనియర్ నేత అనురాగ్ దండా కళయాత్తో పోటీ చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శత్రువైన బీజేపీని పొత్తుతో ఓడిద్దామని ఆప్, కాంగ్రెస్ భావించాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు పొత్తు కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ఉమ్మడిగా ఒకరినే నిలబెట్టాలని కూడా భావించాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, దీపక్ బబారియా, ఆప్ నుంచి రాఘవ్ చెడ్డా తదితరులు కొద్ది రోజుల క్రితమే చర్చలు మొదలుపెట్టారు. అయితే కొన్ని స్థానాల్లో మేమంటే మేము పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఆప్, కాంగ్రెస్ ఏకాభిప్రాయం కుదరలేదు. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.